హూ ఇస్ ఆల్టర్నేట్ అంటే చూసినాం కదా మొన్న సుప్రీంకోర్టు జడ్జి ఒక మాట అన్నందుకు బొజ్జంకలు అన్నందుకు కాక్రోచ్ అనే దాని మీద వైరల్గా సోషల్ మీడియాలో పెడితే వేలాది మంది అది ధర్మేంద్ర ప్రసాద్ వెంటనే రాజీనామా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని యువత అంతా ఇంత వ్యతిరేకతతో వచ్చి వేలాదిగా ఓన్లీ సోషల్ మీడియాలో వచ్చినటువంటి మెసేజ్లతో వేలాది మంది గుమిగూడి ఢిల్లీలో మహాప్రదర్శన చేశారు. మొన్న హైదరాబాద్లో కూడా చేశారు. రాజకీయ రంగు లేదు, యువతలో తీవ్ర వ్యతిరేకత ఉంది, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం పెరిగింది, విద్య వ్యాపారం అయింది, అసలు హాస్పిటల్లో చాలా తీవ్రంగా దోపిడీ కొనసాగుతున్నది. అసలు చదువుకున్న చదువుకు ఉద్యోగానికి పొంతం లేని పరిస్థితి దాపురించింది. ఈ దేశంలో నేను భావిస్తున్న శ్రీలంక లాగా మరో ఒక ఉద్యమం, ఒక ఊపు పోరాటం తప్పనిసరిగా మరి తిరుగుబాటు వస్తున్నట్టు భావనతో ప్రజల్లో యువతలో మాత్రం రగులుతున్నది. దీనికి పాత్ర నాయకత్వం వహించే వాళ్ళు ఎవరనేది హూ ఇస్ ఆల్టర్నేటివ్ అనే దాంట్లో కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ కాదు, మరి బీజేపీ కాదు. రేపు ఒక మచ్చలేని మనిషిగా విజయం తమిళనాడులో జరిగింది. తమిళనాడులో రెండు ప్రాంతీయ ఒకనాడు జాతీయ పార్టీలుగా ఉన్న కాంగ్రెస్ బీజేపీని తుంగలో దొక్కింది. డిఎంకే ఏఐడిఎంకే ఉండే ఇద్దరు కాకుండా ఇద్దరి మీద విసుకొచ్చి మనిషి ఆల్టర్నేటివ్ లేకపోయేసరికి ఎవరో లంగా ఇంకో చిన్న లంగను చూసి వానికి ఓట్లు వేస్తారు. ఇద్దరు లంగలే, చిన్న లంగ పెద్ద లంగ, చిన్న లంగ ఒక వేస్తారు. ఏఐడిఎంకి వ్యతిరేకంగా డిఎంకే వేసిండ్రు 2 సార్లు. డిఎంకే లేకుండా ఏఐడిఎంకే లేకుండా కొత్తగా విజయన్ వచ్చిండు. రాగానే ఆయన చెప్పినటువంటి పాత్ర రాజకీయాల్లో ఆయనకేం సంబంధం లేదు, కానీ ఒక సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తి అయినా యువతలో ఒక భావన వచ్చింది, కొత్తవాన్ని చూడాలనుకున్నారు. ఊహించనంత లెక్కలో విజయన్ గెలిచాడు. ఈ రోజు అతన్ని పడగొడితే ఎవడు కూడా ఊరుకోరు. ఆనాడు తెలంగాణలో కూడా ఒక మచ్చలేని వ్యక్తి. ఇప్పుడు కాంగ్రెస్లో మూడు ముక్కలాట నడుస్తున్నది. వీళ్ళ పాత కాంగ్రెస్ తెలుగుదేశం రేవంత్ రెడ్డి, పాత కాంగ్రెస్ వాళ్ళు బట్టి పొంగులేటి వాళ్ళు ఉన్నారు. ఎవరు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు. ఈరోజు అందులో ఉండి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లోనే ఒక ప్రతిపక్ష నాయకుడిగా విత్ ఇన్ పార్టీలోనే గొడవ చేస్తున్నాడు. ఆయన కూడా చూస్తున్నాడు, ఆయన మొండోడే, ఆయనే బీజేపీలో బసలేని మనిషిగా తప్పని పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన అరాచకం వల్ల, కేసీఆర్ నియంతృత్వం వల్ల బీజేపీలో తప్పని పరిస్థితుల్లో వెళ్ళిన ఈటల రాజేందర్ మచ్చలేని ఒక నీతివంతమైన నిజాయితీగా ప్రజల గొంతుగా ఉన్నటువంటి తెలంగాణలో ఉద్యమం కోసం రెండో వ్యక్తిగా ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు. వీళ్ళంతా కనుక కలిసి ఛాలెంజ్ ప్రజల్లో గనక మేము తెలంగాణ ఆ రోజు నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చినాం, ఉద్యమం చేశాం, తెలంగాణలో వ్యవస్థ విధిగా అమలు చేస్తాం. ఆనాడు కేసీఆర్ ప్రజాస్వామ్య పాలన కొనసాగించినందువల్ల కాంగ్రెస్ని గెలిపించారు. కాంగ్రెస్ కూడా నియంతృత్వ పాలన అసలు ప్రజలు పట్టించుకోవడం లేదు కాబట్టి మేము చేస్తామనేటువంటి ఒక విశ్వాసంతో ఈయన బీజేపీలో ఉన్నాడు. తప్పని పరిస్థితుల్లో కక్కలేక మింగలేక ఆయన బీజేపీలో ఉన్నాడు. బీజేపీలో అవమానపడుతున్నాడు. అవమానం కాదు, నిన్నగాక మొన్న కాళేశ్వరం నీళ్ల మీద పురాణి మీద ఆయన మాట్లాడిన మాటలు రియల్గా అన్ని రాజకీయ పార్టీలను నిజమైనటువంటి ఇంత పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళందరినీ ఒక ఆలోచింపజేసే విధంగా ఈరోజు చర్చ జరుగుతున్నది. ఈటల రాజేందర్ ఈజ్ ఎ గ్రేట్ లీడర్. నిజంగా పబ్లిక్ తెలంగాణ గడ్డ మీద మట్టి బిడ్డను నేను, తెలంగాణ ఫస్ట్, నాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం, ఆ తర్వాత పార్టీ. తెలంగాణ ప్రజలు ముఖ్యం అనుకున్నప్పుడు తెలంగాణ ప్రజల కోసం అయ్యా చాలు నువ్వు చేసిన కాడికి, దాదాపు మంత్రి చేసినావు, ఎమ్మెల్యే చేసినావు, సామాన్య కుటుంబంలో ఉద్యమాల నుంచి వచ్చినావు అని పార్లమెంట్ అయినావు, నీకు కావాల్సింది తెలంగాణ ప్రజలు అనుకుంటే వీళ్ళు కమ్ అందులోకి వెళ్ళి డివైడ్ అయ్యి బీజేపీ నుంచి బయటికి రా, మీ అందరూ మీ టీం అంతా ఎమర్జ్ కాండి, ఈ రాష్ట్రంలో ఒక నూతన ఉత్తేజంతో ఒక ప్రాంతీయ పార్టీ పెట్టండి, ప్రజలు యువత మిమ్మల్ని ఆదరిస్తారు, తప్పనిసరిగా మేము అల్లుండే మేము కొట్లాడతాం, మాకు తెలంగాణ ప్రజలే ముఖ్యమని ఈ ముచ్చట్లు ఎప్పుడు సాధ్యం కాదు. పెట్టాలే, పెడితే మంచిది, విశ్వాసం ఉంటుంది, అల్లుండి మాట్లాడుకుంటాను జరగదు కదా. బీజేపీలో ఆ బీజేపీ అనేది రాష్ట్రంలో సాధ్యం కాదు. బీజేపీ చేసేది శుద్ధ అది పచ్చి హిందుత్వంతో చేసేటువంటిది. నీ తెలంగాణలో బీజేపీ అసాధ్యం. ఏదో అది ఆ నరేంద్ర మోడీ అన్నతో 8 గెలిచింది, ఇప్పుడు 8 కాదు 1 కూడా ఈ రాష్ట్రంలో పార్లమెంటు సీటు గెలవదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు. నువ్వు ప్రజల పక్షం, ప్రజలు అనుకున్నప్పుడు ప్రజలు నిన్ను విశ్లేషిస్తారు, మాటలు కాదు చేతులతో రా,
సీట్లు ఉన్నా పోయినా ప్రజల పక్షాన్ని కొట్లాడడానికి సిద్ధపడు నువ్వు. ఉమ్, ఈటల రాజేందర్ గారిని అవి చెప్తున్నాం. అదేవిధంగా ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఉమ్, కొండ విశ్వేశ్వర రెడ్డి ఉమ్, నీతి గల్లా నిజాయితీ గల్లా రాజకీయ నాయకులు. మీకు డబ్బు, మీరు ప్రజల నుంచి చాలా కష్టపడి ఆస్తులు పూర్వం నుంచి వచ్చిన ఆస్తులు ఉన్నాయి, డబ్బు ఉంది, రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నప్పుడు మీరు ఒక నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ప్రాంతీయ పార్టీ కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఒక రాజకీయ ప్రత్యామ్నాయంగా మేము ఉన్నామని ప్రజల ముందు యువత ముందు పెట్టండి. తప్పనిసరిగా ప్రజలు విశ్వసిస్తారు, ప్రజలు ఆదరిస్తారు, అభిమానిస్తారు. రాబోయే కాలంలో ఒక నూతన రాజకీయ శక్తి అభివర్ణించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు చెప్పడం కాదు, చేతల్లో చూపించండి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.